భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా రిపోర్టు ప్రకారం చైనాపై ఉన్న దట్టమైన మేఘాలను బంగాళాఖాతంలోని గాలులు బంగ్లాదేశ్, మధ్యప్రదేశ్ వైపు తీసుకొచ్చాయి. దాంతో ఒక తుఫాను తరహాలో ఏర్పడింది. ఈ మేఘాలు ఇప్పుడు ఏపీ, తెలంగాణకు వస్తున్నాయి. వీటి వల్ల శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాలపై ఒక ద్రోణి ఉంది, కానీ ఇది చాలా బలంగా ఉంది అని ఐఎండీ చెప్పింది. దీనివల్ల తమిళనాడు, కేరళ, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక, లక్షద్వీప్లో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని తెలిపింది. అయితే వానలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా వస్తాయి. అలాగే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది అని ఐఎండీ స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం మేఘాలు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. అదే సమయంలో ఈదురుగాలులు ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణపై వీస్తున్నాయి. వీటి వల్ల ఒక ద్రోణి సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడి ఉంది. ఇది మేఘాలను పోగేస్తోంది. మరో ద్రోణి తమిళనాడుపై ఉంది. ఇది సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై కూడా కనిపిస్తోంది. వర్షం పడే ముందు, పడేటప్పుడు మాత్రం గాలి వేగం బాగా పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలను తక్కువ అంచనా వేయవద్దు. ఎందుకంటే 3 రకాల భిన్నమైన వాతావరణాలు ఢీకొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఆకాశంలో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందుకే భారీ వర్షం కురిసింది. ఈ పరిస్థితులు మారే వరకు మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. వర్షం పడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్ళొద్దు, చెట్ల కింద ఉండొద్దు, కరెంటు తీగలు ముట్టుకోవద్దు, నాలాలపై నడవద్దు, వడగళ్లను ఏరుకోవడానికి పిల్లలను పంపొద్దు. ఆ టైంలో మెరుపు వస్తే ఆ శబ్దంతో పిల్లలకు చెముడు వచ్చే ప్రమాదం ఉంటుంది. శనివారం కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం కొన్ని జిల్లాల్లో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.